స్వాగతం మధుర స్వాగతం స్వాగతం కరుణ స్వాగతం చేరగా భగవనుడా స్వాగతం సఖీ చేరగా భగవనుడా స్వాగతం స్వాగతం కరుణ స్వాగతం స్వాగతం కరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని సంతగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని ఒంటరిగా ఉండరాదని సంతగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం మధుర స్వాగతం స్వాగతం మధుర స్వాగతం స్వాగతం మధుర స్వాగతం స్వాగతం మధుర స్వాగతం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏకదివ్య బలి పూజ ప్రత్యేకితముగా వివాహ అంతస్తులోకి ప్రవేశించినటువంటి అక్షయ పవన్ కుమార్ ఇరువురిని కూడా ఈ యొక్క నూతన వధువర్లను దేవుడు దీవించి ఆశీర్వదించే విధముగా ఈ రోజున మూడవ రోజున మరి యొక్క కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా మరి యొక్క వివాహాన్ని జరిపించినందుకు దేవుని కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజను అర్పిస్తూ ఉండగా మరి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ఈ యొక్క పూజను అర్పించుటకై ప్రధాన యాజకులుగా రెవరెండ్ ఫాదర్ రాజేష్ గారు, రెవరెండ్ ఫాదర్ అమృతరాజ్ గారు, రెవరెండ్ ఫాదర్ ఉదయరాజ్ గారు, మరి వారి ముగ్గురు గురువులు కూడా మరి మన మధ్యకు వచ్చి ఉండగా ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతోటి ఆహ్వానించుదాం. వెల్కమ్ డియర్ ఫాదర్స్. మరి యొక్క దివ్య బలి పూజ ప్రత్యేకతముగా మరి యొక్క నూతన వధువర్లను దీవించి ఆశీర్వదించాలని, ఇరు కుటుంబాల వారిని కూడా దీవించాలని, ఈనాడు జరిగే ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభుతోడుగా నడిపించే విధముగా ఈ తలంపుల కొరకై ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించమని మరి ప్రేమతో వేడుకుంటూ ఫాదర్స్ ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు, ప్రభు ప్రతిదినము నిన్ను వినుతింతును, కలకాలము నీ నామమును ప్రణుతింతును. ఎందుకన్నా నీవు అందరికీ మేలు చేయుచు ప్రాణికోటి అంతటిని నెనరుతో కాపాడుదు అని. మరి ఈరోజు ప్రత్యేక విధముగా పవన్ కుమార్, అక్షయ వారి యొక్క గడచిన జీవిత కాలములో ప్రభు వారికి చేసినటువంటి, వారి కుటుంబాలకు చేసినటువంటి అనేక మేలులను తలంచుకుంటూ కృతజ్ఞతగా ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా 2 రోజుల క్రితం వారి యొక్క వివాహాన్ని ఆశీర్వదించి వారిని ఒకటిగా చేసినటువంటి దేవునికి వందనములు సమర్పిస్తూ ఈరోజు ప్రత్యేక విధముగా వారి వివాహ జీవితంలో దేవుని యొక్క కరుణ, కృప, కటాక్షము ఎల్లప్పుడూ వారికి తోడై ఉండాలని, ప్రేమ, విశ్వాసము, నమ్మకము, ప్రార్థనతో వారి జీవితము ఎల్లప్పుడూ బలముగా ప్రభువులో బలపడి జీవించాలని, అదే విధంగా ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను, వారి తలంపులన్నిటినీ కూడా వారి వివాహ జీవితంలో ప్రభు ఆశీర్వదించాలని ఈ దివ్య బలిలో ప్రత్యేక విధంగా ఈ 2 బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అదే విధంగా ఈరోజు తన జన్మదినోత్సవాన్ని జరుపుకొనుచున్న అక్షయకు ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు వసగాలని ఈనాటి ఈ దివ్య బలిలో ప్రత్యేకంగా ఈ బిడ్డల కోసం, వీరి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. యోగ్య రీతిలో ఈ దివ్య బలిలో పాల్గొనుటకు మనం చేసినటువంటి ప్రతి పాపమును, తప్పిదమును ప్రభువు ముందు ఒప్పుకుందాం. నా పాపము బాపా నరరూపి వీనావు, నా శాపము బాపా నలిగి వ్రేలాడితివి. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. పాపము బాప నరరూపి వైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. చాలిన దేవుడవు నీవే, మా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే.
ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. మహిమా పరలోక దేవులకు మహిమ మహిమ పరలోక దేవులకు భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. పరిశుద్ధ దేవుడ మా తండ్రి నీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుల మా తండ్రి మీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండిన వారా మహావైభవము నిండిన వారా స్తుతించెదం నీవు కీర్తించెదం. స్తుతించెదం మేము కీర్తించెదం. గ్లోరియా 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 గ్లోరియా. సుతుడైన సర్వేశ్వరా తండ్రి గుడి ప్రక్క కూర్చున్నవారా సుతుడైన సర్వేశ్వరా తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా లోక పాప పరిహారార్థం లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా ఇలలో వెలసిన ఆ ప్రభువా గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా
సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా త్రిత్వైక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా స్పిరితు శాంతుతో కలిసి ఉన్నవారా స్పిరితు శాంతుతో కలిసి ఉన్నవారా ఆలకించు మా మొరలను ఆలకించు మా మొరలను ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, మీరు పవిత్ర వివాహము ద్వారా ఒకటి చేయబడిన ఈ నీ దాసులు అక్షయ పవన్ కుమార్ కొరకు మేము చేయు విజ్ఞాపన ప్రార్థనను ఆలకింపుము. తద్వారా వీరు ఈ వివాహ బంధము ఏర్పరచుకొని అన్యోన్య ప్రేమతో జీవింతురుగాక. ఏక మనస్సుతోను పవిత్ర హృదయముతోను వారి దాంపత్య జీవితము సార్థకము వనచ్చుకొందురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. అంతటి దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని అనుకొనెను. కానీ దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏమి పేరు పెట్టినో తెలుసుకొనగోరి వానినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. కానీ నరుడు పెట్టిన పేర్లే వానికి పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడుకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరికి ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది, కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది అనుగడలో సహచారినిగా దేహములో సగభాగముగా అనుగడలో సహచారినిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు అన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం పవిత్ర వచనంలో 21 నుండి 32 వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులైయుండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులైయుండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తన భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లా చేసెను. మచ్చ కాని ముడత కాని మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్ర మగును నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లా చేసెను. తన దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఏకమగును, వారిరువురును ఏక శరీరలగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభనకును వర్తించునని నా భావన. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah,
హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందించండి మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్నాడు సారం లేని ఉప్పును మెత్తమన్నాడు. భూమికి ఉప్పు తీరని అన్నాడు, సారం లేని ఉప్పును మెత్తమన్నాడు. జీవన సారకు పరమాత్ములు దీనుల విందుల బోధించాడు. జీవన సారకు పరమాత్ములు దీనుల విందుల బోధించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనము వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనము వరకు. 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ఉంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చేనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటగా నవదంపతులు అక్షయ పవన్ కుమారులను అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి శుభాకాంక్షలు తెలియచేద్దాం. అదే సమయంలో ఈరోజు అక్షయ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెబుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాము. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. అనగా వివాహాలు స్వర్గములో నిశ్చయించబడతాయి అని అర్థము. స్వర్గాధిపతి అయినటువంటి దేవుడు ఈ వివాహాన్ని నిశ్చయించాడు. మరి కనుకనే ఈ రోజున ఇంత ఘనముగా వేడుకగా ఈ వివాహ రిసెప్షన్ని కొనియాడుతున్నాం, జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో నూతనంగా వివాహం చేసుకున్నటువంటి నవ దంపతులని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే ఏంటి? లేదా వివాహ జీవితం జీవిస్తున్నటువంటి మిమ్మల్ని, మరి పెళ్ళయ్యి కొంతమంది 25 సంవత్సరాలు అయి ఉంటుంది, లేదా మరి కొంతమంది 50 సంవత్సరాలు పెళ్లి చేసుకొని వివాహ జీవితం జీవిస్తున్నటువంటి దంపతులు కూడా ఉంటారు. మరి మీరైనా చెప్పొచ్చు, పెళ్ళంటే ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ల జీవితం అంటారు. మరి కొంతమంది వివాహ జీవితం జీవించే వాళ్ళకి అది 100 ఏళ్ల పంట కాదు, 100 ఏళ్ల మంటలాగా కూడా ఉంటుంది. అయ్యిందాక ఆరాటం, అయిన తర్వాత పోరాటము వివాహము. యవన ప్రాయంలో ఉన్నప్పుడు మాకు పెళ్ళెప్పుడు అవుతుందని కొంతమంది యవనస్తులు కలలు కంటారంట. పెళ్ళైన వాళ్ళేమో ఎప్పుడు ఈ బంధము నుండి దూరం అవుతామా, స్వేచ్ఛగా ఉంటామని కూడా కలలు కనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే ఒక వ్యక్తి అంటాడు, పెళ్ళి అనేది ఒక ఎలకల బోను లాంటిదంట. ఎలాంటిదండి చెప్పాలి? ఎలాంటిది? ఎలకల బోను లాంటిదంట. మరి బోను బయట ఉన్నటువంటి ఎలుక ఏమనుకుంటుంది, ఆ బోన్లో ఉన్న ఆ ఎర అనగా ఆ టమాటానో లేకపోతే ఎండు చేపో దాన్ని తినడానికి ఆ బోన్లోకి వెళుతుంది. మరి అదే విధంగా అదే సమయంలో మరి లోపలికి వెళ్ళిందేమో అందులో ఇరుక్కుపోయి మరి ఎప్పుడు బయటికి వెళ్దామని చూస్తుందంట. మరి పెళ్లిని 3 రింగుల సర్కస్ అని కూడా అంటారు. ఒకటి ఎంగేజ్మెంట్ రింగ్ అనగా మరి నిశ్చితార్థం అప్పుడు ఒక ఉంగరం ధరింపజేస్తారు. ఆ తర్వాత వెడ్డింగ్ రింగ్ అనగా పెళ్లి రోజును కూడా మరొక రింగుని, వివాహపు రింగుని, ఉంగరాన్ని ధరింపచేస్తారు. ఆ తర్వాత 3వదే సఫరింగ్ అంటారు. అంటే పెళ్లి తర్వాత వచ్చే బాధలను బట్టి మరి సఫరింగ్ అని కూడా అంటుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వివాహము లేదా పెళ్లి అనే మాటని మనం నిర్వచించినట్లయితే మొత్తం ఎన్ని అక్షరాలండి? వివాహములో 4 అక్షరాలు ఉన్నాయి. ఏంటవి? వి వా హ ము. అందులో మొదటి అక్షరం అర్థం ఏంటంటే వి అంటే విడివిడిగా ఉన్నా. మరి ఇప్పటి వరకు కూడా మన మధ్యలో ఉన్నటువంటి పవన్ కుమార్, అక్షయ వీరిరువురు విడివిడిగా ఉన్నారు. వీరిరువురు 2 వేరు ఊర్ల నుంచి. మరి మన అమ్మాయి అక్షయ మరి మన మల్లాయపాలెం నుంచి, అదే సమయంలో మరి పవన్ కుమార్ ఏమో ఉప్పలపాడు నుంచి. మరి విడివిడిగా 2 వేరు ఊర్ల నుంచి ఉన్నటువంటి పవన్ కుమార్, అక్షయాలు
మరి రెండవ అక్షరమైనటువంటి వా అంటే వాక్యము ద్వారా. మరి ఈ రోజున అంటే వివాహం అయిపోయినది మన హైందవ సాంప్రదాయ ప్రకారము, అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్య ప్రేరణతోటి ఈ రోజున రిసెప్షన్ చేసుకుంటూ ఉండగా మరి వాక్యము ద్వారా వీరిరువురు కూడా హా అంటే హత్తుకొని, ము అంటే ముడివేయినదే వివాహము. అనగా విడివిడిగా ఉన్నటువంటి పవన్ కుమార్, అక్షయాలు దేవుని యొక్క వాక్యము ద్వారా మరి పెద్దలందరి యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదముల ద్వారా మరి హత్తుకొని అంటే ఒక కుటుంబముగా చేయబడుతూ విడివిడిగా ఉన్నటువంటి వారు ఒక జంటగా మారుతూ మరి ముడివేసేదే వివాహం అనేది. మరి ఈ రోజున హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని కనుక పరిశీలించినట్లయితే పెళ్లి కార్డు మీద కూడా సాధారణంగా రాస్తూ ఉంటారు, వివాహము అన్ని విషయాలలోకెల్లా ఘనమైనది అని. మరి ఎందుకు వివాహం అనేది ఘనమైనది అంటే, ఘనుడైన దేవుడే ఈ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు కాబట్టి. దేవుడు మొట్టమొదటగా ఆదాముని సృష్టించాడు. ఆదాము గాఢ నిద్రపోయేటట్లుగా చేసి ఆదాము ప్రక్కటెముక నుండి దేవుడు ఏవను సృష్టించాడు. ఎందుకు దేవుడు ఆదాము ప్రక్కటెముక నుండే ఏవను సృష్టించాడు అంటే, ఒక బైబిల్ పండితుడు అంటాడు, ఒకవేళ తలలో ఉన్నటువంటి ఎముక నుండి భార్యను లేదా ఏవను సృష్టించినట్లయితే ఆదాము అనేవాడంట. మరి ఆదాముతోటి ఏమంటుందంటే, ఇదిగో నన్ను దేవుడు నీ తలలో ఉన్నటువంటి ఎముకతోటి తయారు చేశాడు కాబట్టి నేను నీ మీద పెత్తనం చేస్తాను అని అంటుందట. ఒకవేళ కాల్లో ఉన్నటువంటి ఎముక నుండి గనక దేవుడు ఏవను సృష్టించినట్లయితే ఆదాము అనేవాడంట, ఇదిగో నా కాల్లో ఉన్నటువంటి ఎముకతో దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి నువ్వు నా కాళ్ళ కింద ఉండాలి అంటూ అజమాయిషి చలాయించేవాడట. అందుకే హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రక్కటెముక నుండి దేవుడు ఏవను ఆదాము ప్రక్కటెముక నుండి సృష్టించాడని బైబిల్ పండితుడు అంటున్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఘనుడైనటువంటి దేవుడు మొట్టమొదటగా అవ్వ ఆదాములను సృష్టించాడు. వారిరువురిని కూడా మరి పిల్లా పాపలతో వర్ధిల్లండి అని దీవిస్తూ ఉన్నాడు. మరి వివాహం అనేది ఘనమైనది, పవిత్రమైనది అని ఒక పాటలో కూడా ఇందాక మనం మొదటి పఠనం తర్వాత పాడుకొని నా పల్లవి మాత్రం పాడుదామా. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కాబట్టి ప్రియులారా, ఘనుడైనటువంటి దేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ వివాహం అనేది పవిత్రమైనది, ఘనమైనది అంటూ మనం పాడుతూ ఉన్నాము. ఈ ఘనుడైనటువంటి దేవుడు మొట్టమొదటగా ఏదేను వనములో ఆదాము అవ్వలకు ముడివేశాడు. పిల్లా పాపలతో వర్ధిల్లండి అని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ప్రియులారా, ఏదేను వనములో మొట్టమొదటి వివాహమును యెహోవా దేవుడే చేసి ఉన్నాడు కనుక మరి ఘనుడైనటువంటి దేవుడు యెహోవా దేవుడే మొట్టమొదటి వివాహం చేశాడు. ఈ వివాహ వ్యవస్థని యావే ప్రభువే ఏర్పాటు చేశాడు కాబట్టి ఇది ఘనమైనటువంటి పరిశుద్ధమైన వివాహము. మరి ఈ రోజున ఈ నవ దంపతులను దేవాతి దేవుడు దీవించాలి అని కానాపల్లె పెండ్లి విందులో గొప్ప గొప్ప అద్భుతాలు చేసినటువంటి దేవుడు వీరి జీవితంలో కూడా, ఈ నవ దంపతుల జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేయాలి అని మరి జీవిత కాలం అంతా కూడా ఈ దంపతులు మరి ప్రార్థన ద్వారా వీరి జీవితాన్ని ఆరంభించుకుంటూ ఉండగా మరి తోబియా సారాలు ఏ విధంగా ప్రార్థనతోనే వారి వివాహ జీవితాన్ని ఆరంభించి ఉండగా జీవిత కాలం అంతా కూడా కలిసి జీవించాలంటే మరి కలిసి ప్రార్థన చేయాలని మదర్ తెరీసా అంటారు. మరి వీరి యొక్క జీవిత కాలం అంతా కూడా ప్రేమ కలిగి మరి
ప్రార్థనతో దేవుని యొక్క సహాయము కలిగి జీవించే కృపనివ్వాలి అని దేవాతి దేవుడు ఈ దంపతులను కలకాలము ప్రేమ కలిగి జీవించినట్లుగా వర్ధిల్ల చేయాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. దేవుడి నవ దంపతులను దీవించి కలకాలము ప్రేమ కలిగి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మరి నూతన వధువులైనటువంటి అక్షయ మరియు పవన్ కుమార్ ఇరువురిని కూడా ఆశీర్వదించడానికి మరందరికీ సుపరిచితులు చిలుకూరుపేట శాసనసభ సభ్యులైనటువంటి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు వచ్చారు. అందరూ కూడా పెద్దగా చప్పట్లు కొడుతూ వారిని మన మధ్యకు ఆహ్వానించుదాం. అందరం కూడా పెద్దగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుదాం. దయచేసి సమయంలో అర్పణ తీసుకొని రండి. అర్పణ పెట్టుపాడుతుండగా అర్పణ సాంగ్యంలో ప్రవేశించుదాం. అందమైన జీవితం దేవాది కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాది కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరంతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక.
పులకరించే ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితంలో ప్రేమలంతా నీకు అర్పించు. జీవితంలో ప్రేమలంతా నీకు అర్పించు. నాడు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు. నాడు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు. నీవు జీవించు. అందమైన జీవితం దేవాని కానుక. నీ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం మరువలేనిది అమరమైనది స్నేహ సౌభాగ్యం. వెలుగునిచ్చే జీవజ్యోతి శాశ్వతానందం. మరువలేనిది అమరమైనది స్నేహ సౌభాగ్యం. వెలుగునిచ్చే జీవజ్యోతి శాశ్వతానందం. బ్రతుకులోని సంతసాన్ని నీకు అర్పించు. బ్రతుకులోని సంతసాన్ని నీకు అర్పించు. నీదు కృపలో శాశ్వతంగా నీవు జీవించు. నీదు కృపలో శాశ్వతంగా నేను జీవించు. నేను జీవించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించు ఈ పవిత్ర దివ్య బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. దయామయులైన ఓ ప్రభువా, కనికరించి మా దీన ప్రార్థనలను ఆలకింపుము. పరిశుద్ధ వివాహపు ఒప్పందము ద్వారా ఒకటైన ఈ నీ సేవకులు పవన్ కుమార్ అక్షయ కొరకు మేము అర్పించు అర్పణలను నీ దయార్థ హృదయముతో స్వీకరింపుము. ఈ దివ్య రహస్యముల ద్వారా వీరు మిమ్ము అధికముగా ప్రేమించునట్లును పరస్పర అనురాగముతో జీవించునట్లును వీరిపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు ప్రేమతో మానవ జాతిని సృజించితివి. భార్యాభర్తల ఐక్యమును ఉన్నత స్థితికి హెచ్చించి నీ ప్రేమకు గొప్ప సంకేతమును ఇచ్చితివి. ప్రేమతో నీవు సృష్టించిన మానవుని నీ నిత్య ప్రేమ
ప్రేమలో భాగస్థుని చేయుచు అతనిని నీ ప్రేమ మార్గమునకు ఎల్లప్పుడూ ఆహ్వానించుచున్నావు. పవిత్ర వివాహపు సాంఘ్యమును నీ నిత్య ప్రేమకు చిహ్నముగా నిలిపితివి. ఈ దివ్య సంస్కారము స్త్రీ పురుషుల ప్రేమను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పవిత్రము అనొచ్చుచున్నది. కావున క్రీస్తు ద్వారా నీ దూతలు పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గానము చేయుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతములా హోసానా మహోన్నతములా హోసానా మహోన్నతములా హోసానా మహోన్నతములా హోసానా ప్రభువు నామమునా శక్తివాడు ధన్యుడు. మహోన్నతములా హోసానా మహోన్నతములా హోసానా 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 హోసానా. పవన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు కాను శిలువ మీద కొట్టబడిన యేసు దేవా నీకే ఆరాధన
ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు కారణము శిలువ మీద చిందవేసిన క్రీస్తు రక్తము మీతో ఆరాధన మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుండుము, మీరు మరణవచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక.
నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోను ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత శౌరి వారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములోనికి చేర్చుకున్నాము. మేము నాచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమునుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రభు శాంతి సమాధానములను తెలుపుకుందాము.
గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటని పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కదరా విందు. విందు విందు కమ్మని విందు, ఈ విందు విందు కదరా విందు. రండి రారెడ్డి దైవజనమ దివ్యమైన ఈ ఆహారము. రండి రారెడ్డి భోజనమ ధన్యమైన మన ప్రభుని పొందుతాయి. రండి రారెడ్డి దైవజనమ ధన్యమైన రండి రారెడ్డి భోజనమ ధన్యమైన మన ప్రభుని పొందుతాయి. విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకులగా పరుగులారా రండి, ప్రీతితో లోకులగా పరుగులారా రండి. పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. విందు విందు
యేసు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగారారు క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగారారు క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదం ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదం ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును ప్రేమనాదుని పొందును ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును మోక్షధాముని విందు మహనీయునితో పొందు మోక్షధాముని విందు మహనీయునితో పొందు సత్యవాకులాంటి విందు మోక్ష ప్రసాదం ఈ విందు సత్యవాకులాంటి విందు మోక్ష ప్రసాదం ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజున ప్రత్యేకముగా పవన్ కుమార్ అక్షయ వారి వివాహం జరిగి 3వ రోజున మరి దేవుని కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించుకోవటంలో మరి దేవాతి దేవుడే తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా నడిపించినందుకు మొట్టమొదటిగా మనందరం కూడా గట్టిగా చప్పలు కొడుతూ ఆ యొక్క దేవుడికి కృతజ్ఞతలను తెలియచేద్దాం. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రధాన యాజకులుగా ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ పాల్ రాజేష్ గారు ఇర్లపాడు విచారణ గురులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మన మధ్యకు వచ్చి ఈ యొక్క నూతన వధువుల కొరకు ప్రార్థించి ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించినందుకు ఆ యొక్క కుటుంబ సభ్యుల తరపున మరి ఇక్కడ చేరొచ్చిన మనందరి తరపున ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే విధముగా మరి దివ్య బలి పూజలో పూజకు ముందుగానే వారికి తెలియపరిచింది మరి వివాహం గురించి తెలియపరచాలి వాక్యమును చెప్పాలని చెప్పిన వెంటనే మరి ఫాదర్ అమృతరాజ్ గారు మరి వారు అంగీకరించి మరి చక్కగా కొద్ది మాటల్లో వివాహం యొక్క గొప్పతనాన్ని వారు వివరించి ఉన్నారు. మరి వారు నగరికల విచారణ గురువులుగా వారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఇరు కుటుంబాల తరపున మరి ఇక్కడ వచ్చిన సంఘ విశ్వాసులందరి తరపున మరి వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే విధముగా మరొక గురువు ఫాదర్ హృదయరాజ్ గారు మరి వారు కూడా మరి యొక్క దివ్య బలి పూజలో పాల్గొని సువార్త పట్టణాన్ని చదివి మరి మనందరి కొరకు ప్రత్యేకముగా నూతన వధువుల కొరకు ప్రార్థించి ఉండగా మరి మన యొక్క సంఘ విశ్వాస తరపున కుటుంబ సభ్యులందరి తరపున మరి ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను.
మరి అదే విధముగా మరి దివ్య బలి పూజలో చక్కని మరి మ్యూజిక్ అందించినట్టు అన్యులకు పాటలు పాడిన మనకి మల్లాయపాల గాయక బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ వారి కృతజ్ఞతలు చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పూజ అయిపోయిన తర్వాత మరి నూతన వధువులను గురువులు అక్షింతలతో పొలమాలతో వారిని మరి ఆశీర్వదించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరందరూ కూడా ఆ యొక్క నూతన వధువులను ఆశీర్వదించవచ్చు. మరి అదే విధముగా ఈ రోజున అక్షయ తన యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మరి కేక్ కటింగ్ కూడా ఉంటుంది. మరి ఆ యొక్క కార్యక్రమం కూడా పాల్గొనవలసిందిగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. మరొకసారి ఈనాడు మరి లూర్దురాజు వారి కుటుంబ సభ్యులందరి తరపున ఈ యొక్క దివ్య బలి పూజకు వచ్చిన మీ అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తున్నా. గట్టిగా చెప్పలు కూడా ఒకసారి. ఇక చివరి ఆశీర్వాద కొరకై అందరం కూడా లేచి నిలబడదాము. సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా అక్షయ పవన్ కుమార్ వారి యొక్క వివాహ జీవితాన్ని పురస్కరించుకొని వారి యొక్క వివాహాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతగా అర్పించినటువంటి ఈ దివ్య బలిలో ప్రార్థించటానికి మమ్మందరినీ కూడా ఆహ్వానించినటువంటి మరి కనపర్రు విచారణ గురువులు ఫాదర్ పగడాల చిన్నప్ప గారికి, అదేవిధంగా కుటుంబ సభ్యులకు గురువుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్ చిన్నప్ప. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ పవిత్ర సంస్కార ప్రభావముతో ఈ నీ సేవకులు పవన్ కుమార్ అక్షయలు తమ ప్రేమలో బలపడి వృద్ధి చెందుదురుగాక. మేము ఇప్పుడు అర్పించిన బలి ఫలములు మాకందరకు లభించునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో విశ్వాసములో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఎక్కడెక్కడు పుట్టి ఎక్కడెక్కడు తిరిగి, ఎక్కడెక్కడు పుట్టి ఎక్కడెక్కడు తిరిగి, చక్కనైన కథగా ఇద్దరు కథకు తెలిపే దేవుడి సంకల్పం ఇది సృష్టిలో చూద్దాం. దేవుడి సంకల్పం ఇది సృష్టిలో చూద్దాం. ఎక్కడెక్కడు పుట్టి
ఎక్కడెక్కడో తిరిగి ఒంటరి బతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్ళిన తల్లి తండ్రులు వదలి, పెళ్ళిన తల్లి తండ్రులు వదలి, భర్తలు పట్టుకొని తిరుటి సంకల్పం ఇది స్థితిలో విజృంభం, తిరుటి సంకల్పం ఇది స్థితిలో విజృంభం. ఎక్కడెక్కడో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి. అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, దయాపరుడైన తండ్రి, ఈనాడు ప్రత్యేక విధముగా వివాహ బంధంలో ప్రవేశించి కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రిసెప్షన్ కార్యక్రమ ప్రత్యేక కృతజ్ఞతా దివ్య పూజా బలులు ఇప్పటి వరకు నడిపించినందుకు వందనములు చెల్లించుకుంటూ, ప్రత్యేక విధంగా ఇక్కడ చేరినటువంటి వధూవరులైన పవన్ కుమార్ మరియు అక్షయ ఇద్దరిని కూడా దీవించి ఆశీర్వదించమని, వీరి వివాహ జీవితము సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్య భాగ్యాలతోటి, సిరి సంపదలతోటి, పిల్లా పాపలతోటి నూరంతులుగా వర్ధిల్లేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఈ సమయంలో జరగబోటు కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడునిడిగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేక విధంగా ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి బిడ్డ అక్షయాన్ని ప్రత్యేక విధంగా దీవించి, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకునే విధంగా దీర్ఘాయుష్ను దయచేయమని, ఆదర్శవంతమైనటువంటి గృహిణిగా జీవించేటువంటి కృపను దయచేయమని, ప్రతివతగా మెలుగుచూ దేవుని దీవెనకు పాత్రులైనటువంటి భాగ్యాన్ని నూతనముగా భారీగా మారినటువంటి ఈ అక్షయకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అమ్మ తల్లి మరియమ్మ తమ యొక్క ప్రార్థన సహాయాన్ని ఎల్లప్పుడూ కూడా వీరిరువురు తోడునీడుగా ఉంచి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.
ఆరోగ్య మాత బొమ్ము ద్రోహకారం పాపులము హీనులము పాపులము హీనులము కాపాడరావమ్మా కాపాడరావమ్మా మాతవు నీవే వేలాంగని మాతవు నీవే మాతవు నీవే అందరి మాతవు నీవే దయచేసి గమనించండి. మరి మా నా కూతురి వివాహ రిసెప్షన్ వేడుకకి పిలవగానే వచ్చి ఈ నూతన వధువరుల కోసం దివ్య పూజలు అర్పించి వారి కోసం ప్రార్థించిన గురువులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫాదర్. అదేవిధంగా బంధుమిత్రులు గ్రామస్తులు సంఘస్థులంతా కూడా వాళ్ళిద్దరి కోసం ప్రార్థించినందుకు మరి నా తరఫున నా కుటుంబం తరఫున అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా వచ్చిన అతిథులకు బంధుమిత్రులకు మన గ్రామస్తులకు ఒక్క 5 నిమిషాల్లోనే మా ఇంటి దగ్గరే భోజన సదుపాయాలు ఉన్నాయి. అందరూ కూడా భోంచేసి ఈ నూతన వధువరులను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి నేను అడగగానే మా టీం కోయిర్ టీం సంగీతం మరియు పాటల బృందం మరి నేను అడగగానే మరి నా మీద అభిమానంతో ప్రేమతో వచ్చి ఈ పూజ బలిలో వారి కోసం ప్రార్థిస్తూ పాటల ద్వారా గణపరుస్తూ మరి వారిని ఆశీర్వదించినందుకు గాను మా బాలయేసు కోయిర్ టీం తరపున నా తరపున మా కుటుంబం తరపున వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా జోష్ సౌండ్ సిస్టమ్ జోష్ మరి ఎప్పటి నుంచో పరిచయం అన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మన ఇంట్లో కార్యక్రమం కాబట్టి నేనే ఏర్పాటు చేస్తాను అన్నాడు. అది చాలా సంతోషంగా అనిపించింది నాకు. మరి సౌండ్ సిస్టమ్ జోష్ కుమార్ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.